హెసెద్. ఆ మాటకున్న అర్థం ఏంటంటే కవినెంటల్ లవ్, కవినెంటల్ ఫెయిత్ఫుల్నెస్. కవినెంటల్ లవ్ అంటే వాగ్దాన పూరితమైన ప్రేమ. పెళ్లి చేసుకోక మునుపు అమ్మాయి జుట్టు చిక్ షాంపూ లాగుంటుంటే వావ్ ఐ లవ్ యూ, చిరంజీవికి 6 ప్యాక్ ఉంటే ఐ లవ్ యూ అని అంటది అమ్మాయి. కానీ పెళ్లి చేసుకున్నాక ఆ జుట్టంతా ఊడిపోదు, ఆ 6 ప్యాక్ కాస్త 1 ప్యాక్ అవుద్ది. పెళ్లికి ముందున్న ప్రేమ రొమాంటిక్ లవ్. పెళ్ళి ఎప్పుడు కూడా, వివాహం ఎప్పుడు కూడా రొమాంటిక్ ప్రేమ మీద నడవదు. కవినెంటల్ లవ్, వాగ్దానము, ప్రమాణం. నువ్వు 6 ప్యాక్ చూసి ప్రమాణం చేసావు, ఆ పొడుగు జుట్టు చూసి ప్రమాణం చేసావు. పెళ్ళైన తర్వాత అది అయిపోయింది, జుట్టు పోయింది, పొట్ట వచ్చేసింది. అయినా కానీ ఉండాలి. ఎందుకనంటే ఇది జుట్టు చూసిన ప్రేమ కాదు, పొట్ట చూసి చేసుకున్న ప్రేమ కాదు. మాట ఇచ్చా, ఐ గేవ్ ఏ ప్రామిస్. వర్షం వచ్చినా, ఎండొచ్చినా, జుట్టున్నా, జుట్టు ఓడిపోయినా, 6 ప్యాక్ ఉన్నా, 4 ప్యాక్ ఉన్నా, 1 ప్యాక్ ఉన్నా, సచ్చేదాకా నీతోనే ఉంటా అన్న ప్రేమ. ఈ ప్రేమ యాడ్ నుండి వచ్చింది? వాగ్దానములో నుండి. దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని గొప్ప జనాంగంగా చేస్తానని. ఆ వాగ్దానమే ఈ నాశనం మధ్యలో నిలబెట్టింది. దట్ ఈస్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవి, నీ మాట పైన నిలబడ్డావయ్యా. మేము పాపం చేసినా కానీ మమ్మల్ని వదిలేయలే. దట్ ఈస్ హెసెద్ లవ్. ఆ ప్రేమకి చెప్పండి.